సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఈ PS5 అనేది దాదాపు 2025 వచ్చేసింది. 2025లో కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. సో ఎప్పుడో లాంచ్ అయింది. సో దీని తర్వాత ఈ మధ్యకాలంలో స్లిమ్ వర్షన్ కూడా ఒకటి లాంచ్ అయింది. సో మరి దాదాపుగా ఆఫర్లో చూసుకున్నట్టయితే 40,000కి దొరుకుతుంది. కాబట్టి నేను కొన్నప్పుడు మాత్రం ఒక 55,000 వరకు అయితే కొన్నాను. చాలామంది బ్లాక్లో 70,000 80,000 కూడా కొన్నారు ఇది లాంచ్ అయినప్పుడు. సో మరి ఇటువంటి ఈ ప్లే స్టేషన్ని మనం ఈ 2025లో కొనొచ్చా, లేకపోతే దీని బదులు మనం పీసీ కొనుక్కుంటే బెస్టా, ల్యాప్టాప్ కొనుక్కుంటే బెస్టా, గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కుంటే బెస్టా, లేదా మొబైల్ అయినా ఆడుకుంటే బెస్టా, దీనిలో ఉండే ప్రత్యేకతలు ఏంటి అవన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడాలి. సో ఈ ప్లే స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఇట్లా ఒక రిమోట్ డ్యూయల్ సెన్స్ రిమోట్ కంట్రోల్ ఉంటుంది చూసారా, దీనిలో నుంచి కూడా మనకు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో అది బాగుంటుంది. జనరల్గా మన కంప్యూటర్లో ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుతుంటాం చూసారా, మొబైల్స్లో గేమ్స్ ఆడే దాంతో పోల్చుకున్నట్టయితే ఇందులో మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనం ఎంత పెద్ద గేమ్ ఆడినా సరే దీనిలో మనకు ల్యాగ్ కనిపించదు చూడండి. సో ఇప్పుడు నేను GTA 5 ఆడుతున్నాను. సో త్వరలో GTA 6 కూడా వీళ్ళు లాంచ్ చేస్తా అని చెప్తున్నారు, కానీ అది వేరే విషయం. కానీ మనకు ల్యాగ్ లేకుండా ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా గేమ్ ఆడాలి అంటే PS5 అయితే మనకు బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. దీనిలో మీరు క్వాలిటీ చూసినట్టయితే, గేమ్ యొక్క క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఇందులో గేమ్స్ అనేవి ఓన్లీ పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఇక్కడ మూవ్ చేస్తూ ఉంటే అక్కడ నాకు రిమోట్ అనేది అక్కడ నుంచి కూడా మూవ్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ఇది మనకు బాగా అనిపిస్తుంది. ఓన్లీ పెద్దవాళ్ళనే కాకుండా చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి దీనిలో మనకు గేమ్ కలెక్షన్స్ ఉంటాయన్నట్టు. ఎక్కువ మా ఇంట్లో అయితే మా పాప ఎక్కువ ఆడుతుంటుంది ఈ గేమ్. సో దీనిలో డిఫాల్ట్గా వచ్చిన గేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు నేను ఇది వేరేగా పర్చేస్ చేశాను. సో దాని తర్వాత వచ్చిన గేమ్ అన్నట్టు ఇది. సో గేమ్ ఆడి టైంపాస్ చేయడమే కాకుండా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. టైంపాస్ అవ్వడంతో పాటు దీనిలో కొన్ని టాస్క్లు ఉంటాయి చూసారా, సో దాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా షార్ప్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. మరి ఎక్కువ టైం ఆడిపోయొద్దు, కానీ సో కొంచెం టైం ఆడిపిస్తే మాత్రం బాగానే ఉంటుంది. జనరల్గా మా పిల్లలు గేమ్ ఆడేటప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే దీనిలో ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. దానికోసం నేను ఇంకొక రిమోట్ కూడా తెప్పించాను. ఆఫర్స్ నడుస్తుంటాయి సార్, అప్పుడు తెప్పించాను. సో ఇప్పుడు ప్లే స్టేషన్ కూడా చాలా తక్కువ ధరకు ఉంది. నేను తెప్పించినప్పుడు 50,000 ఉండే, కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 40,000 కూడా మీకు దొరుకుతుంది. ఇంకా కార్డ్ ఆఫర్స్ అవి యూజ్ చేస్తే ఇంకా 40,000 లోపు కూడా దొరుకుతుంది. మీకు కూడా ఎప్పుడైనా ప్లే స్టేషన్ అనేది తక్కువ ధరకు దొరికినప్పుడు తెలియాలి అని అంటే మన తెలుగు టెక్ డీల్స్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. ఇక్కడ QR కోడ్ స్కాన్ చేయండి. మనం పీసీలో ఆడేటప్పుడు ఇటువంటి మాదారా, ఎందుకంటే మనకు దీనిలో సపరేట్గా ఇట్లా ఒక జాయ్ స్టిక్ ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనకు VR కూడా ఉంటుంది, అది కూడా వేరే లెవెల్లో ఉంటుంది. దాంతోపాటు గేమ్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి PS5లో. సో మరి మనం దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు, లేదా కొన్ని ఫ్రీగా కావాలంటే ఫ్రీగా కూడా ఆడవచ్చు. అయితే పర్చేస్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకు కొన్ని డీల్స్ ఉంటాయి. సో డీల్స్ని యూజ్ చేసి కొనుక్కుంటే మనకు తక్కువ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు దీనిలో నేను కొన్ని ఇన్స్టాల్ చేశాను చూస్తారు. యాక్చువల్లీ PS5 అనేది నేను కొన్నాను. దాని తర్వాత ఈ స్ట్రీట్ ఫైటర్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను డైరెక్ట్ అంటే ఈ PS5 వచ్చేసి CD కొన్నాను. తర్వాత ఈ మిగతా గేమ్స్ ఏవైతే ఉంటే డైరెక్ట్ దీనిలో నుంచే డౌన్లోడ్ చేశాను. ఇది వచ్చేసి డైరెక్ట్ ఆన్లైన్ నుంచి కొన్నదే. ఇక చూడండి, ఇక్కడ మనం పక్కకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. జనరల్గా మనకు OTT ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ లాగా మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మనకు ఇంత పడుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎసెన్షియల్ తీసుకున్నారనుకోండి, ఎంత ఉంది అంటే 3,949 ఉంది. 12 మంత్స్ పాటు దీనిలో కింద వీళ్ళు కొన్ని కలెక్షన్స్ ఇస్తారు, అవన్నీ ఆడుకోవచ్చు అన్నట్టు. అలానే 12 మంత్స్ ప్లాన్ ఉంటుంది, డీలక్స్ అని ఉంటుంది. డీలక్స్లో మనకు మళ్ళీ గేమ్ కలెక్షన్ అనేది వేరే ఉంది, ఇక్కడ ఎక్స్ట్రాలో గేమ్ కలెక్షన్ అనేది వేరే ఉంది. అలా కూడా మీరు 1 మంత్ కావాలంటే 1 మంత్ కూడా తీసుకోవచ్చు, 800 ఉంటుంది. సో నేను 2 సార్లు 1 మంత్ తీసుకొని కొన్ని గేమ్స్ ఆడి చూశాను. దాని తర్వాత ఇక బోర్ కొట్టి వదిలేశాను అనుకోండి. సో ఇక్కడ మనకు గేమ్ క్యాటలాగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా రకాల క్యాటలాగ్స్ ఉంటాయి. సో మనకు అప్కమింగ్ గేమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు గేమ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీనిలో చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కూడా మనకు కొన్ని ఫ్రీ గేమ్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఫ్రీ గేమ్స్ అనేవి ఇక్కడికి వెళ్తే ఫ్రీ టు ప్లే అని ఉంది సరే, దీనిలోకి వెళ్తే ఉంటాయి, కానీ అవన్నీ నాకు అంత ఖాస్ ఏం అనిపించలేదు. అంటే కొన్ని ఇప్పుడు చాలామంది ఫోర్ట్నైట్ ఆడుతూ ఉంటారు, దాని తర్వాత ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు సరే. సో వాళ్ళకైతే బాగా నచ్చచ్చు, కానీ కొన్ని గేమ్స్ PS4కి సంబంధించినవి ఉంటాయి, అవి అంత ఇప్పుడు చూడండి ఇది PS4, కాకపోతే దీనిలో క్లారిటీ అనేది అంత ఎక్కువ రాదు. PS5 ఉన్నదే వస్తుంది, కానీ ఇవి ఫ్రీ కాబట్టి మనకు అంత ఎక్సైట్మెంట్ ఏం అనిపించవు, గ్రాఫిక్ కూడా అంత బాగా ఉండవు ఫ్రీగా వచ్చేవి. అలా కాకుండా మనం పే తీసుకునేవి అయితే నాకు గేమ్స్ అనేవి బాగా అనిపించాయి, అంటే దానిలో కలెక్షన్స్ అనేవి బాగా అనిపించాయి. అలా అని చెప్పేసి పేడ్లో కూడా అన్నీ బాగుంటాయని ఏం కాదు, దానిలో కూడా కొన్ని బాగుండని కూడా ఉంటాయి, మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనము ఇక్కడ VR2లోకి వెళ్ళినట్టయితే VRకి సంబంధించిన కలెక్షన్ అన్నట్టు. దీంతోపాటే నన్ను గమనించింది ఏంటి అంటే మనం డైరెక్ట్ ఆ CDs కొనుక్కునే బదులు ఇక్కడ పైనే మనకు ఇక్కడ డీల్స్ అని ఉన్నాయి సరే. ఈ డీల్స్లోకి వెళ్ళినట్టయితే మనకు చాలా తక్కువ ధరకు అప్పుడప్పుడు వీళ్ళు గేమ్స్ని సేల్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఆల్ డీల్స్లోకి వెళ్తే ఇందులో నుంచి గేమ్స్ కొనుక్కోవడం బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు
PS5 గేమ్ ఉంది చూస్తారా, ఇది వచ్చేసి 1300 ఉంది. నేను కొనేది మాత్రం 2000కి కొన్నాను. సో అలానే చాలా గేమ్స్ అనేవి చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. సో అటువంటివి మనం డీల్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి. సిడీస్ కొనుక్కుంటే లాభం ఏంటి అంటే ఫ్రెండ్స్ తోటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న సీడీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సీడీ మనం తీసుకోవచ్చు. ఇవేంటంటే దీనిలో నేను ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. ఫ్రెండ్స్ దీన్ని ఛార్జ్ చేసుకోవాలంటే డైరెక్ట్ మనం కేబుల్ పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా నేను ఒక స్టాండ్ తెప్పించాను. సో ఈ స్టాండ్ మీద పెడితే ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోయి. యాక్చువల్ నా దగ్గర ఇంకొక కంట్రోల్ కూడా ఉంది, దీన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఒకటి ఛార్జ్ అయిపోతే ఒకటి వాడడానికి అన్నట్టు. సో ఇలా ఉంటేనే మనం ఎక్కువ టైం గేమ్ ఆడుకోవచ్చు అన్నట్టు, లేకపోతే తొందరగా ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇదే గేమ్ కలెక్షన్స్. ఒకటి వచ్చేసి గాడ్ ఆఫ్ వార్ ఉంది, తర్వాత జేడీ అని చెప్పేసి, ఇది వచ్చేసి GTA 5 అన్నట్టు స్పైడర్ మ్యాన్ గేమ్. సో ఇట్లా కొన్ని కలెక్షన్స్ అయితే తెప్పించి పెట్టాను. కాకపోతే ఆడింది తక్కువే, ఎక్కువ GTA 5 ప్లస్ చిన్న చిన్న గేమ్స్ అయితే మా పాప ఆడుతూ ఉంటుంది. నాకు జనరల్ ఎక్కువ టైం దొరకదు, కాకపోతే టైం దొరికినప్పుడు మాత్రం ఆడుతూ ఉంటాను రిలాక్సేషన్ కోసం. మరి PlayStation 5 గురించి మాట్లాడినట్టయితే మార్కెట్లోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఇక మళ్ళీ 2025 వచ్చిందంటే 5 సంవత్సరాలు అయిపోద్ది. సో ఇప్పుడు మరి వీళ్ళు 2020లో తీసుకొచ్చిన మోడలే 2025లో అమ్ముతున్నారంటే అలా కాదు. స్టార్టింగ్ వీళ్ళు తీసుకొచ్చినప్పుడు సో దానిలో డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు మనకు ఈ PlayStation 5 అనేది అయితే మార్కెట్లోకి దొరుకుతుంది. అంటే స్టార్టింగ్ వేరియంట్తో పోల్చుకున్నట్టయితే మెల్లిమెల్లిగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తుంటారు సార్, దానిలో అయితే పక్కా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు 2021, 22 ఆ PlayStation ఒక దిక్కుంచి 2024లో దొరికే PlayStation ఒక దిక్కుంచితే ఏది కొనుక్కోవాలి అంటే ఆబ్వియస్లీ 24 మోడలే కొనుక్కోవాలి. ప్లస్ దీని గురించి మాట్లాడితే 2 రకాల వేరియంట్స్ వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్క్ పెట్టుకునే వేరియంట్ ఒకటి వస్తుంది, డిజిటల్ వేరియంట్ ఒకటి వస్తుంది. సో డిస్క్ పెట్టుకునే వేరియంట్ చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ ప్రైజింగ్ ఉంటుంది, డిజిటల్ వేరియంట్కి తక్కువ ప్రైజింగ్ ఉంటుంది. కాకపోతే దానికి మనం అంటే దానిలో గేమ్స్ ఆడాలంటే పక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఆన్లైన్లో గేమ్స్ కొనుక్కుంటేనే ఆడుకొస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మన డిస్క్ వేరియంట్ అంటే మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర డిస్క్ ఉన్నా సరే తీసుకొచ్చి దీనిలో వేసేసుకొని ఆడుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అయితే మీ అందరికీ కనిపించవచ్చు 40-50 వేలు పెట్టి ఈ PlayStation కొనుక్కునే బదులు మనకు ఒక PC బిల్డ్ చేసేసుకొని దానిలో గేమింగ్ ఆడొచ్చు కదా అని అంటే ఎస్ అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు చూడండి, మీరు ఈ PlayStation 5 గురించి మాట్లాడినట్టయితే ఇది ఎప్పుడు లాంచ్ అయింది? 2020లో లాంచ్ అయింది. సో ఇప్పటి వరకు కూడా జనాలు దీన్ని వాడుతున్నారు. నాకు తెలిసి 2-3 సంవత్సరాల వరకు కూడా దీనిలో గేమింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు PC గురించి మాట్లాడారనుకోండి, 2020లో మీరు ఒక కంప్యూటర్ బిల్డ్ చేసుకున్నారనుకోండి, దాన్ని ఒక 4-5 సంవత్సరాల వరకు హై పర్ఫార్మెన్స్ తోటి వాడగలుగుతారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర కూడా PC ఉంది. నేను ఎడిటింగ్ కోసం 1,50,000 పెట్టి PC తీసుకున్నాను. కాకపోతే ఓ 2-3 సంవత్సరాలు అయిన వెంటనే మనకు సాఫ్ట్వేర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా, అలానే గేమ్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. సో అటువంటిప్పుడు అయితే మనకు పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ మనం మార్కెట్లో గేమింగ్ కోసమే ఒక PC కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ ప్రాసెసర్ తీసుకోవాలి, ఏ GPU తీసుకోవాలి, SSDలో ఎటువంటి టైప్ తీసుకోవాలి, ర్యామ్లో ఏ టైప్ తీసుకోవాలి, ఇలా మొత్తం మనకు ఆ టర్మినాలజీ కారణంగా కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది. సో ఎవరైతే దీనిలో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రమే మంచి ఆ PCని బిల్డ్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా మనకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఒక PCని బిల్డ్ చేయాలంటే మాత్రం డబ్బులు వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పేది ఎవరికి అంటే ఒకవేళ మీకు గేమింగ్ పర్పస్ కోసమే మీరు ఒక PC తీసుకోవాలి, ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే. అయితే అదే మనం PS5 గురించి మాట్లాడుకోండి, ఎటువంటి లొల్లి అవసరం లేదు. దీనిలో ర్యామ్ ఎంత, ప్రాసెసర్ ఎంత, అది అవసరం లేదు. PlayStation తీసుకొచ్చామా, ఇంట్లో కనెక్ట్ చేసుకున్నామా, ఆడుకున్నామా అంతే. సో అలాగైతే ఉంటాయి. దాని కారణంగా అయితే ఈ PlayStation అనేది ఫేమస్ అని చెప్పేసుకోవచ్చు. ప్లస్ కొన్ని ఎక్స్క్లూజివ్ AAA టైటిల్స్ ఉంటాయి. అంటే కొన్ని ఎక్స్క్లూజివ్ గేమ్స్ అనేవి ఓన్లీ మనకు PS5 కోసమే దొరుకుతాయి. సో అటువంటి గేమ్స్ అనేవి మనము దీనిలో ఆడొచ్చు. సో అటువంటి గేమ్స్ అనేవి మళ్ళీ మీకు PCలో ప్లస్ Xbox ఉంటుంది, Xboxలో కూడా దొరకదు. ప్లస్ Xboxతో పోల్చుకున్నట్టయితే దీనిలో కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ కంట్రోల్ ఏదైతే ఉంటుందో సూపర్ అని చెప్పేసుకోవచ్చు. సో మనకు దీనిలో నేను స్టార్టింగ్ ఒక ఆస్ట్రో గేమ్ ఆడి ఉంచాను చూసారా, ఆ గేమ్ అనేది ఆల్రెడీ మనకు PlayStationతో పాటే వస్తుంది. దాంట్లో మనం గేమ్ ఆడుతుంటే అర్థమవుద్ది ఈ కంట్రోల్ అనేది ఎంత సూపర్గా ఉంటుంది, మనకు దానిలో ఉండే ఈ డ్యూయల్ సెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో దాన్ని ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు మాత్రమే ఫీల్ చేయగలుగుతారు. మనం చేతిలో పట్టుకుంటే ఆ హాప్టిక్స్ అయినా, ఆ వైబ్రేషన్ అయినా, దానిలో వచ్చే సౌండ్ అయినా అదంతా ఒక వేరే లెవెల్లో ఉంటుంది. సో మరి Xboxతో పోల్చుకున్నట్టయితే మాత్రం మనకు PS5లోనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. సరే ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే దీని మంచి విషయాలు. ఇక చెడ్డ విషయాల గురించి మనం మాట్లాడినట్టయితే దీనిలో మనం 4K 60 FPSలో మాత్రమే గేమింగ్ చేయగలుగుతాం. అది కూడా మనం పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే. అలా కాకుండా మీరు నార్మల్గా ఆడుతుంటే మాత్రం మనకు 30 FPSలోనే వస్తుంది. సో మరి మనకు మంచి రెజల్యూషన్ కావాలంటే మంచి ఫ్రేమ్ రేట్స్ రావు, మంచి ఫ్రేమ్ రేట్స్ రావాలంటే మంచి రెజల్యూషన్ రాదు. సో అది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మనకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకు మార్కెట్లో అనేది కొత్తగా వినిపిస్తూ ఉంటుంది. సో అటువంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు దీనిలో మిస్సింగ్ అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి. అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో త్వరలోనే PS5 Proని తీసుకొని రాబోతున్నారు. సో అది మనకు మేబీ నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి అది నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయిన తర్వాత వెంటనే ఇండియాలోకి వస్తుందనంటే ఇండియాలోకి రాదు, అది చాలా టైం పట్టుద్ది. ఆల్రెడీ PS5 వచ్చినప్పుడు కూడా మనకు మార్కెట్లో
బ్లాక్లో కొనుక్కున్నారు చాలామంది దొరక్క. సో ఇలానే సోనీ వాళ్ళు VR కూడా తీసుకొచ్చారు, దాని పరిస్థితి కూడా అంతే. అది లాంచ్ అయిన వెంటనే మన ఇండియాలో దొరకడానికి చాలా టైం పట్టింది. సో PS5 Pro వచ్చినా కూడా ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు అయితే టైం పట్టుద్ది మనం దాన్ని కొనుక్కొని వాడాలి అంటే. సో అప్పటి వరకు అయితే మనము ఈ PS5ని వాడచ్చు. మరి PS5 Pro గురించి మాట్లాడినట్టయితే 4K 120 FPSలో గేమింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ప్లస్ దీంతో పోల్చుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పేసి రూమర్ ద్వారా తెలుస్తుంది, ఎంతవరకు అనేది తెలియదు. దాంతోపాటు ఈ GTA 6 ఏదైతే ఉంటుందో అది కూడా మనకు ఈ PS5 Pro లాంచ్ అయిన తర్వాత దాంతోపాటే ఈ గేమ్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది దానికోసం కూడా వెయిట్ చేసి PS5 Pro కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంతో పాటే PC గురించి మాట్లాడినట్టయితే లేదా ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే దాన్ని మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. అంటే మనము ఓన్లీ గేమింగ్ చేయడానికి అని కాకుండా ఎడిటింగ్ చేసుకోవడానికి వేరే వేరే పనుల కోసం కూడా యూజ్ చేయవచ్చు. అలా అని చెప్పేసి PS5లో ఉన్నంత స్మూత్గా అయితే గేమ్ అనేది మనకు దానిలో ప్లే చేయాలి అని అంటే ఒక పీసీలో ప్లే చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మంచి గ్రాఫిక్ కార్డు, మంచి ప్రాసెసర్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనం ఈ PS5 గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టు 40,000 కూడా PS5 దొరుకుతుంది, ఇంకా దానికంటే తక్కువ దొరుకుతుందని చెప్పాను కదా. సో అటువంటి తక్కువ ప్రైజింగ్లోనే మనకు గేమింగ్ను ఉద్దేశించే ఒక కన్సోల్ కావాలి అంటే PS5 అయితే కొనుక్కోవచ్చు. అదే మరి Xboxలో X సిరీస్ ఉన్నాయి. X సిరీస్ గురించి మాట్లాడితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది, S సిరీస్ దొరుకుద్ది. సో మరి దాంతో పోల్చుకున్నట్టయితే దీనిలో నాకు కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఎక్కువ అనిపించాయి. సో ఫైనల్గా PS5ని 2024-25లో కొనుక్కోవచ్చా అని అంటే ఎస్ కొనుక్కోవచ్చు. మనకు PS5 Pro కూడా రాబోతుందని చెప్పాను కదా, కాకపోతే దాని రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారంటే ఇంకొంచెం వెయిట్ చేసి దాన్ని కొనుక్కోవడం బెస్ట్. లేదు నేను ఎక్కువ డబ్బులను అఫోర్డ్ చేయలేను, నాకు తక్కువ ప్రైజింగ్లోనే గేమింగ్ జరిగిపోవాలి, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే PS5 ఇప్పటికి కూడా వర్త్. ఫ్రెండ్స్ చూసారుగా PS5ని 2025లో కొనొచ్చా లేదా అనేది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? 2025లో PS5ని కొనొచ్చా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.